తన బ్యాటింగ్ వల్లే పాకిస్తాన్పై విజయం దక్కిందని టీమిండియా స్టార్ పేసర్ హైదరాబాద్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ అన్నాడు. టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా పాకిస్తాన్తో ఆదివారం జరిగిన లో స్కోరింగ్ గేమ్లో టీమిండియా కేవలం 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో చివరి స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన సిరాజ్ 7 బంతులు ఆడి 7 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇందులో 2 క్విక్ డబుల్స్ ఉండడం విశేషం. పాకిస్తాన్ ఆటగాళ్ల ఓవర్ త్రోతో సిరాజ్ ఈ పరుగులు రాబట్టాడు. చివరకు ఈ మ్యాచ్లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో తాను చేసిన పరుగులు జట్టు విజయానికి అవసరమయ్యాయని సిరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఓ టీవీ ఛానల్లో మాట్లాడుతూ సిరాజ్ సంచలన విషయాలు పంచుకున్నాడు. ఐపీఎల్ సమయంలో నేను బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాను. కీలక సమయంలో బ్యాటింగ్ తో రాణించాల్సి ఉంటుందని నెట్స్ లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశాను. ఒక్కో టైలెండర్ల పాత్ర కీలకం అవుతోంది. పాకిస్తాన్ తో మ్యాచ్ లో నేను చేసిన 7 పరుగులు ఎంత విలువైనవో తెలిసొచ్చింది. జట్టు విజయంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. పాకిస్తాన్ తో మ్యాచ్ అంటేనే ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్లో భారీ అంచనాలుంటాయనే విషయం నాకు తెలుసు. ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా పక్కా ప్రణాళికతో బరిలోకి దిగాను అని మహమ్మద్ సిరాజ్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులు మాత్రమే చేసి ఆల్అౌట్ అయింది. రిషబ్ పంత్ 42, అక్షర్ పటేల్ 20 పరుగులు మినహా మిగిలిన వారందరూ విఫలమయ్యారు. ఓ దశలో టీమిండియా ఈజీగా ఓడిపోతుందని అభిమానులు కలవరపడ్డారు. అయితే అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇక పాకిస్తాన్ బ్యాటింగ్ విషయానికి వస్తే మహమ్మద్ రిజ్వాన్ 31 పరుగులు మినహా మిగిలిన బ్యాట్స్మెన్లందరూ విఫలమయ్యారు. టీమిండియా బౌలర్స్ లో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. దీంతో భారత్ బౌలింగ్ ఎంత పటిష్టంగా ఉందో మరోసారి అర్థమైంది. యుఎస్ఏతో ఈరోజు జరగనున్న మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తుందా లేదా కామెంట్స్లో తెలియజేయండి.